ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఇలా రాసింది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. క్రిస్మస్ అంటే పిల్లరా క్రీస్తు ఈ భూమి మీదకి దిగి రావడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. దేవుడు ఈ భూమి మీదకి దిగి రావడం, ఆ శుభ సందర్భాన్ని మనం స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ అందరం ఆ క్రీస్తును ఆరాధన చేయడానికి మనం వస్తున్నాం. ఈ సృష్టిలో గొప్ప వింతైనది ఏదైనా ఉంది అని అంటే దేవుడే భూమి మీదకి దిగి రావడం. దేవుడే భూమి మీదకి దిగి రావడం. ఆ దేవుడును భూమి మీదకి వచ్చిన ఆయనను మనం క్రీస్తును మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇందులో 3 విషయాలు మనకు కనబడతాయి. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. హీ వాజ్ మేనిఫెస్టెడ్ అంటే ఆయన. రెండవదిగా ఆయన ఏమయ్యాడు. మూడవది ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు. పిల్లరా ఆయన ప్రత్యక్షమాయెను విషయాన్ని ఆయన ప్రత్యక్షం అవడం అనేదే క్రిస్మస్. ఆయన ప్రత్యక్షం అవడం అనే విషయం మనకి ఏమర్థమవుతుంది? ఇదివరకు ఆయన ఉన్నాడు, ఆయనేమో ఇప్పుడేమో అందరికీ కనబడ్డాడు. ఉదాహరణకి మన ప్రెసిడెంట్ గారు లేకపోతే పెద్దలు మన మధ్యకి ప్రత్యక్షం అయ్యారు. చెప్పండి, ఇక్కడ ప్రత్యక్షం అవడం అనేది నాకు తెలుసు మన సీతారాం గారు అయితే ఆయన సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్షం అవడం. గత సంవత్సరం ప్రత్యక్షం అయ్యారు, ఇప్పుడేమో రెండోసారి. మన సహోదరులు పెన్నిండి సన్యాసనాయుడు గారు అయితే గత సంవత్సరం ప్రత్యక్షం కాలేదు కదండి, అంతకు ముందు ప్రత్యక్షం అయ్యారు, ఇప్పుడు మరలా ఆయన ప్రత్యక్షం అవడం. మనకేమర్థమవుతుంది? ఆయన ఇప్పుడు మనకు కనబడ్డాడని లేదా కనిపించారని ఆయన లేరంటామా? ఇప్పుడు మనందరి సమక్షంలో మనకు అగుపడడం, ప్రత్యక్షం అవడం అంటే కనబడడం, కనిపించడం కదండి. ఇప్పుడు ఆయన ఇక్కడ మనకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన మనకు ప్రత్యక్షమయ్యారు అని అంటే అర్థం ఏంటంటే ఇదివరకు ఆయన ఉన్నాడని కదండి. ఇప్పుడు మనందరికి మధ్య అగుపడడానికి, మనందరికి మధ్యలో ఉండడానికి ఈ సందర్భాన మన మధ్యకి ఆయన వచ్చారు. సో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉనికిని లేకపోతే ఆయన ఎగ్జిస్టెన్స్ను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. అంటే ఆయన అగుపడడంతోనే ఆయన ఉనికిని మనం ఆ చరిత్రను మనం లెక్క పెడతాం. శరీరధారిగా ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అప్పటి నుండే ఆయన ఈ భూమి మీద ఉన్నాడని, అది వరకు ఆయన లేడని మన ఆలోచన. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటది ఆయన ప్రత్యక్షమైన. ఆయను అని అంటే యోహాను, ఈయనే యోహాను అని ఈ రచయిత ఆయన్ని గురించి ఇదివరకు ఆయన ఏమై ఉన్నాడు అనేది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. మొదటి నుంచి చదువుతున్నాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటమో, కనులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుకుంటామో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. అంటే ఆయన జీవమై ఉన్నాడు, ఆయన జీవమైన ఆ జీవము ప్రత్యక్షమాయెను. తర్వాత 3వ వచనంలో కూడా చదువుతున్నాను. ఆ 2వ వచనంలోనే ఆయన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆయనను మీకు తెలియపరుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షం కాకపోవడం లేకపోతే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రాకపోవడం ఆయన జీవమై ఉన్నాడు. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే స్వయం ఉనికి కలిగినవాడని. స్వయం ఉనికి కలిగినవాడు. ఉదాహరణకి ఇప్పుడు నా బైబిల్ను నేను దీని మీద పెట్టాను. ఈ బైబిల్ లేకపోతే ఏదైనా ఒక వస్తువు ఇక్కడ ఉండడానికి ఒక దాని మీద, ఒక టేబుల్ మీద ఆధారపడింది. ఈ పేపర్ ఇక్కడ ఉండడానికి దీనికి ఇది ఉండదు. ఇది ఉండడానికి దీనికి ఒక సపోర్ట్ పెట్టాం. అలాగే ఇక్కడున్న మనందరికీ పిల్లరా మనందరం స్వయం ఉనికి కలిగిన వారం కాం. అంటే మనంతట మనమే ఉన్నవారము కాము. మన ఉనికికి మరొకరు ఆధారం.
అందుకే దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదాడు. ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో అప్పుడు మనిషి జీవించి ప్రాణం అయ్యాడు. సో కనుక మనం లైఫ్ మీద జీవం మీద మనం డిపెండ్ అవ్వవలసిన వారు, ఆధారపడవలసిన వారు. కానీ దేవుడు అలా కాడు. ఒకవేళ దేవుడు కూడా ఆయన ఉనికికి, ఆయన జీవానికి, లేకపోతే ఆయన ఎగ్జిస్టెన్స్కు మరొకరు ఆధారం అయితే మరొకరు దేవుడు అవుతాడు. ఈయన దేవుడు కాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విషయం మనం ఏం చూస్తున్నామనంటే ఆ జీవము, ఆయన జీవమై ఉన్నాడు. మొదటి నుండి ఆయన అంటాడు, నేను ఉన్నవాడును అనువాడునని. తనంతట తానే ఉన్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తును ఆయన శరీరధారిగా రాకపూర్వం ఆయన వాక్యమై అన్నాడు. ఆది యందు వాక్యమై ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. కనుక ఆయన వాక్యమైన దేవుడు, శబ్దమై ఉన్న దేవుడు, అలాంటి గొప్ప తనంతట తానే ఉన్నవాడు. ఆది యందు అనంటే ఆయనకు ముందు ఆది అని కాదు. ఏదైతే ఈ భూమి ఆకాశములు ఉన్నాయో ఆయన నుండే కలిగాయి. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆదిలో ఉన్న దేవుడు, ఆరంభమున ఉన్న దేవుడు, ఆల్ఫా ఓమేగా అనే దేవుడు, మొదటవాడు కడపటవాడైన దేవుడు, వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు, ఇంకా చెప్పాలంటే నిరాకారుడైన దేవుడు, ఆకారం లేనివాడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, ఆయన బిగినింగ్ ప్రారంభమున ఉన్న దేవుడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన గురించి ఒక మాట చెప్తాడు. చూడండి, చదువుతున్నాను. 1వ అధ్యాయము 15వ వచనం ఇలా ఉంది. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై అన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఎలాగనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ప్రత్యక్షమాయను అని ఆయనని ఎవరైతే అనుకున్నామో ఆయన అన్నిటికంటే ముందున్న వాడు. ఆయన ద్వారా సృష్టంతా కలిగింది. అయితే పిల్లరా, ఇప్పుడు ఆయన గూర్చి ఆ జీవము ఆయన ప్రత్యక్షమైన అని చెప్పి ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక చదువుతున్నాను, చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే ఆ జీవమై ఉన్న ఆయన ఎవరు అని అంటే దేవుని కుమారుడు. అందుకే ఆయన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సరే పిల్లరా, ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? పిల్లరా, ఈ సృష్టి అంతటిని ఒకసారి ఆలోచన చేయండి. 5 దినాల్లో దేవుడు చేశాడు. 6వ దినాన్న దేవుడు మనిషిని చేశాడు. 5 దినాలను దేవుడు మంచిది అని 6వ దినాన మనిషిని చేశాక చాలా మంచిది అన్నాడు. అంటే ఈ సృష్టిలో దేవుని దృష్టిలో మానవుడు ఎంత గొప్పవాడో. అయితే పిల్లరా, అంతా ఆ గొప్ప పోలికని కలిగి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో అంటాడు, ఆయన ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును. శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ శరీరము అనే విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్లస్ అనేది పిల్లరా దీని మీనింగ్, దీని అర్థం ఏంటంటే ఇది తుచ్చమైందని. ఈ శరీరం ఉంది కదండి, ఇది చాలా తుచ్చమైనది. ఇది ఒక పదార్థం. చెప్పాలంటే ఇది పాప భూయిష్టమైన పదార్థం. శరీరము క్షయమైనది కదండి, ఇది పాడైనది, ఇది చెడిపోయేది. అయితే మరి ఆయన ఏ ఆకారాన్ని సంతరించుకొని లోకానికి వచ్చాడు? దేవుడు అన్నాడు, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నరపుత్తును దర్శించుటకు వాడు ఏపాటివాడు. ఈ సృష్టిలో దేవుడు మనిషిని చేసినప్పుడు చాలా గొప్పవాడు. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో అప్పుడు చెడిపోయాడు.
కనుక చెడిపోయిన ఈ మానవుని యొక్క రూపాన్ని, ఆ పోలికని మరలా సంతరించుకొని ఆ మనుషుని రూపంలోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన ఎంత మాత్రము, ఆయన అంటే చెప్పినగా అన్నిటికంటే ముందున్న జీవమైన దేవుడు ఎంత మాత్రము ఆయనతో అది వరకు ఉండే దేవదూత స్వభావాన్ని పోలికను ధరించుకొనక అబ్రహాము సంతానం అంటే మనుషుల యొక్క సంతానాన్ని, స్వరూపాన్ని ఆయన ఆ యొక్క లేకపోతే ఆ రూపాన్ని సంతరించుకొని వచ్చాడు. అబ్రహాము సంతానం ఏంటి, ఆయన ఆ స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలాగా రాలేదు ఈ భూమి మీదకి. ఆయన ఏమిటి పిల్లరా, ఈ లోకానికి ఆయన వచ్చినది పాప శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చాడు. గమనించాలి పిల్లరా, ఆయన శరీరధారిగా శరీరమును ధరించుకొని భూమి మీదకి ఆయన రావడం అనేది అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. ఆయన ఏ విధంగా ఈ భూమి మీద ఉన్నాడు చదువుతున్నాను. 2వ అధ్యాయం 9వ అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ఆయన దేవత్వం కలిగిన వాడు, దేవునితో సమానుడైన దేవుడు, ఎంత మాత్రం దేవుని కంటే తక్కువవాడు కాదండి. అలాంటి గొప్ప దేవుడు శరీరమునందు ఏమండి నివసించడానికి లోకానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు కన్యకైన మరియ గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. చిన్న శిశువుగా ఆయన్నేమో పశువులు ఆ తొట్టెలో పరిణిపెట్టారు. అప్పటి నుండి ఆ భూమి మీద ఆయన శరీరంతో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు కదండి. ఆయన ఈ భూమి మీద ఆయన శరీరంతో ఆయన కొన్నిసార్లు ఆయన ఆకలితో అన్నాడు, ఏమండి ఆయన నిద్రపోయాడు, ఆయన ఉద్రేకాన్ని కలిగినాడు, ఆయన దుఃఖాన్ని, ఆయన బాధను, ఆయన సంతోషాన్ని, శరీరంలో ఏవైతే ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఆయన సంపూర్తిగా కంప్లీట్గా ఏమండి అంటే ఒక మానవుని ఆకారాన్ని అంటే చూడడానికి మాత్రమే మనిషిలా కాదండి, సంపూర్ణంగా మనిషిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు అని అంటే అక్కడ అంటాడు పాపములను తీసివేయడానికే. ఎందుకు దేవుడు ప్రత్యక్షం కావాలి? ఈ సృష్టిని ఏమండి దేవుడు తన నోటు మాటతో చేశాడు. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక అని ఏమండి వీటన్నిటిని కలుగునుగాక, ఆకాశాలు ఎగిరే పక్షులు కలుగునుగాక అని చెప్పి ఏమండి ఈ సృష్టి అంతటిని దేవుడు చేశాక మనిషినేమో తన స్వరూపం తన పోలికలో దేవుడు చేసుకొనాక ఏమండి ఆయన చేసిన పని సంపూర్తి చేసిన తరువాత ఇప్పుడు మరలా ఏమండి దేవుడు ఏదైతే మానవుల పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షం కావాలా? అది కాకుండా మరి ఇంకొక పని ఆయన చేయలేడా? ఆకాశంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి దిగి రావాలా? ఏమండి ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షం అవసరమా అనేది ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆకాశంలో ఇదిగో నేను మీ పాపములు క్షమిస్తున్నాను అని చెప్పి ఆకాశంలో ఒక స్వరంతో ఆయన మాట్లాడలేడా? అలా మాట్లాడితే మన పాపం పోదా? ఏమండి ఆలోచన చేయండి. ఆకాశమందున్న దేవుడు ఆ దైవత్వం కలిగిన వాడు, జీవమైన దేవుడు, నిరాకారుడైన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు మానవుడిగా ప్రత్యక్షం కావాలి. అసలు మానవుడిగా ప్రత్యక్షం అవడం అనేది అది చాలా ఏమండి అది అంతా లేకపోతే అది సంతోషంతో కూడిన విషయం కాదండి. కొన్నిసార్లు మనం అంటాము ఎందుకు ఈ జన్మ, మానవ జన్మ అనే కొన్నిసార్లు మన జన్మ గురించి మనమే కొన్నిసార్లు మనం నిందించుకుంటాం కదండి. అసలు మానవుడిలోకి రావడం అనేది, మానవుడిగా ఈ భూమి మీద పుట్టడం అనేది ఒకరి సృష్టిలో అన్నిటికంటే మనిషిని దేవుడు గొప్పవాడిగా పుట్టించాడు. కానీ మానవుడికి ఉండే స్వభావం పాపం. ఏమండి శరీరంతో ఉండడం, ఈ రక్తమాంసాలతో ఉండడం, ఈ శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి కదండి. మరి ఇన్ని బలహీనతల్లోకి ఆయన రావడం అనేది అది చాలా కష్టంతో కూడిన పని. అలా కాకుండా ఆయన శరీరధారిగా కాకుండా ఏమండి ఆకాశంలో ఉన్న దేవుడు ఒక్కసారి నోటు మాట తెదుగో నేను మీ పాపములన్నీ తీసేస్తున్నానని చెప్పి ఒకవేళ పలికితే మన పాపములు పోవు. కారణం ఏంటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అంటే రక్తాన్ని చిందించాలి. సరే ఏమండి దేవుడు ఆకాశంలో ఒక దేవదూతను వధిస్తే రక్తం ఏమండి రాదా? లేదా దేవుడే తన రక్తాన్ని చిందించలేడా? అంటే మరి దేవుడికి శరీరం ఉండదు కదా, రక్తమాంసాలు ఉండవు కదా, మనకలాంటి ఎముకలు మనకలాంటి ఏమండి ఈ మాంసం ఆయనకు ఉండదు కదా, రక్తాన్ని ఎలా చిందించగలడు? సరేలే పోనీ దేవుడు ఆ పని చేయలేడు. భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి కదా, ఈ జంతువుని ఏదో తీసుకొచ్చి ఇదిగో మీ పాపముల కొరకు నేను పలానా జంతువుని వధిస్తున్నాను, ఆ రక్తంలో మీ పాపాలు తీసేస్తానని చెప్పి దేవుడు చెప్తే ఆ పని చేస్తే మన పాపములు పోవా? ఆలోచన చేయండి, పోవు. కారణం ఏంటంటే
మనం ఏమండి పిల్లరా, దేవుడు మనిషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఆ తిని దినమున నిత్యముగా నీవు చస్తావని. ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలాన్ని దేవుడు ఏదైతే పెట్టాడో వినండి, ఆ తెలివిని ఆ మంచిని ఏవండి ఇచ్చి ఆ వృక్షఫలం ఏదైతే ఉందో తినకూడదని దేవుడు చెప్పాడు. తింటే మీరు చస్తారని దేవుడు అన్నాడు. సరే, దేవుడే ఇచ్చాడు ఆజ్ఞ. ఏదైనా తోటలో ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, భర్త భార్య ఏమండి ఆదామవ్వలు ఆ వృక్షఫలాన్ని తినకుండా ఉండలేకపోయారు. తీసుకొని ఆమె తిన్నది, తన భర్త కూడా ఇచ్చింది. వెంటనే వారిద్దరు కూడా కన్నులు తెరబడ్డాయి. ఇప్పుడు జాగ్రత్తనాలు, వారికి మంచి తెలిసింది, చెడు కూడా తెలిసింది. మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలమే కదా ఏమండి. ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం తినడం వలన వారికి ఏం తెచ్చుకున్నారంటే వారు చావును తెచ్చుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. దేవుడు అన్నాడు, తిని దినమున నిత్యంగా మీరు చస్తారని చెప్పి దేవుడు చావును శిక్షగా విధించాడు. వినాలి. మరి ఇప్పుడేమో వారు పాపం చేశారు, వారు తిన్నారు, వారు తిని ఏమండి పాపం అనే శిక్ష కింద ఉన్నారు. ఇప్పుడు మానవ జాతి అంతటికి మూలం ఎవరంటే వారే. వారిలో వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఏమండి వారు చేసిన పాపం దాని యొక్క లేకపోతే ఆ మూలం అనేది పాపం చేయని మనందరి మీదకి సంక్రమిస్తుంది. అది ఏమవుతుందంటే అది మనందరి మీద అది ఏమండి సంక్రమిస్తుంది. వారిలో నుండి వచ్చాము కనుక ఇప్పుడు మనందరం కూడా చావు కింద ఉన్నాం. పాపం వల్ల వచ్చిన జీతము మరణం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మరణాన్ని ఏమండి రద్దు చేయాలి. మరణం పాపం చేయడం వలన దాని ద్వారా ఏ శిక్ష తెచ్చుకున్నామనంటే మరణం తెచ్చుకున్నాం, చావును తెచ్చుకున్నాం. మరి ఈ చావును ఏమండి రద్దు చేస్తేనే కానీ మరలా మనం జీవించడానికి అవకాశం అనేది ఉండదు. అందుకే దేవుడు వారికి ఏమండి వారికి కొంచెం దూరంగా పెట్టే ఆ జీవవృక్ష ఫలాన్ని ఏదైనా తోటలో నుండి వారికి నుండి దేవుడు దూరము చేశాడు. ఇప్పుడు మనిషి ఏమండి మంచి చెడ్డలు తెలుసుకున్నాడు కానీ ఇంకా జీవించడానికి మనిషికి అవకాశం అనేది లేదు. వారికి దూరంగా దేవుడు జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు, జీవాన్ని దూరం చేశాడు. సరే, ఇప్పుడు ఏం చెప్పండి, మంచి తెలుసుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి, చెడు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? మనుషులు మేనేజ్ చేసుకోగలం, మంచి మాకు తెలుసండి, మాకు చెడు తెలుసండి, మంచి చేస్తే సరిపోతుంది కదా, చెడు చేయకూడదు ఉంటే సరిపోతుంది అని చెప్పి వినాలి. మంచి చేయడం వలన ఏమండి మనకు ఉన్న ప్రయోజనం ఏంటి? మంచి చేస్తూ ఏమంటే మనం ఆ జీవాన్ని మనం పొందుకోగలమా అని అంటే వినాలి. మంచి చెడ్డలు తెలిసే వారికి, కానీ జీవవృక్ష ఫలాన్ని దేవుడు వారికి దూరంగా చేశాడు. మంచి తెలిసినా చెడు తెలిసినా మనకు జీవం అనేది మనకు లేదు. కారణం ఏంటంటే మనకు చావు అనేది విధించబడింది. మరి చావుని విధించిన ఆ దేవుడు, చస్తారని చెప్పిన ఆ దేవుడు ఏమంటే దాన్ని రద్దు చేయాలి. దాన్ని రద్దు చేయాలి అని అంటే రక్తము చిందించబడాలి. రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. అంటే ఆ ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, చావును ఏమండి శాసనంగా విధించిన దేవుడు, ఆయన రక్తాన్ని చెందించి చస్తేనే తప్ప ఆ కమెండ్మెంట్ దాని యొక్క ఏమంటే పర్యవసానం అనేది తొలగించబడదు. అందుకనే ఆకాశమందున దేవుడు నోటు మాటతోను కాకుండా మరలా ఏదైతే పాపం చేసి మనిషి ఏదైతే జీవాన్ని పొందుకోలేకపోతున్నాడో ఆ జీవాన్ని గమనించాలి పిల్లరా. ఆ పాపాన్ని మనిషినికి దూరం చేసి తద్వారా జీవాన్ని ఇవ్వడానికి జీవమైన దేవుడు, వాక్యమైన దేవుడు ఏమండి మానవుల పాపములు తీసివేయడానికి రక్తం చిందించాలి కనుక ఆయన రక్తమాంసాలు ధరించుకొని కన్యకనే మరి గర్భములో ఏమండి రక్తమాంసాలు అన్నీ ధరించుకొని 9 మాసాల కడుపులో నుండి ఈ భూమి మీద చిన్న శిశువుగా ఆయన జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు మానవులందరూ చేసిన పాపములు తీసివేయడానికి శిలువ మ్రానుకు ఆయన ఎక్కవలసి వచ్చింది, ఆయన చావలసి వచ్చింది. ఆయన చస్తేనే తప్ప ఏమండి మానవులకు పాపములు తీసివేయడం అనేది సాధ్యం కాదు. అందుకే ఏమండి చావును శాసనంగా పెట్టిన దేవుడే చావును తన మీద తెచ్చుకున్నాడు. చావును తన మీద తెచ్చుకున్నాడు. మరలా మనం పాపం చేసి నిత్యం మరణాన్ని, నిత్య శిక్షను ఏమండి ఆ యొక్క భయంకరమైన నాశనాన్ని మనకు ఆ శాపముగా అది రాకుండా దేవుడు ఏమండి శిలువ మీద ఆయన మరణిస్తూ పాపం ద్వారా వచ్చే జీతం మరణమని, ఆ నిత్య మరణమని ఆ శాసనాన్ని ఆయన రద్దు చేసి దాన్ని తీసివేసి మనందరికీ నిత్య జీవముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున పిల్లరా, ప్రభువైన యేసునందు విశ్వసించడం వలన మన పాపం దాని ద్వారా వచ్చే ఆ పర్యవసానంగా నిత్య శిక్ష ఏదైతే ఉందో అది తొలగించబడుతుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు ఏమండి
పాపములో నుండి నిత్య జీవములోనికి, ఆ నిత్యత్వంలోనికి వాడు దాటిపోయాడు. సో ఆ కారణం చేత మన పాపములు తీసివేయడానికే ఆయన రక్తమాంసాలతో ఈ భూమి మీద రావాల్సి వచ్చింది. రక్తములో ప్రాణమందు కనుక ఆయన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు. ఆ విషయాన్ని ఎరిగి యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని చదువుతూ ఒక వ్యక్తి, ఎవరైనా ఆయన గొర్రె వలె బతుకు తేబడను, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండనో ఆయన మౌనంగా ఉండను. ఆయన నోరు తెరవలేదు, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చారు, ఆయన జీవం భూమిని తీసివేయబడింది. ఎవరు ఈయనంటే ఆ లేఖన భాగాన్ని అనుసరించి ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే గొర్రె వలె ఈ భూమి మీదకి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లలాగా వచ్చి మన పాపమును దాని శిక్షను ఆయన భుజం మీద వేసుకొని నిలువుకోయని ఆ శిక్ష ఆ మ్రానుకెక్కి అక్కడ మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని చిందించడానికి శరీరధారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. కారణం మన పాపములను తీసివేయడానికి. సో క్రిస్మస్ అంటే గుడ్ న్యూస్. ఎందుకో తెలుసా? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేది ఏమండి? మరి ముఖ్యంగా మరొకటి కాదండి, మన పాపములు తీసివేయడానికి మాత్రమే ఆయన ప్రత్యక్షము అయ్యాడు. సో కనుక అటువంటి ప్రత్యక్షమైన అవతరించిన ఏవండి మన కొరకు ఈ భూమి మీదకు శరీరధారిగా వచ్చిన మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఇప్పుడు చెప్పండి, మనం పూజిద్దామా పూజించొద్దా? ఏవండి, ఆ గొప్ప ప్రభువును, మన పాపములు తీసివేయడానికే మన కొరకు దిగొచ్చిన ఆ ప్రభువును మనం పూజిస్తామా పూజించొద్దా? చెప్పండి. తూర్పు దేశ జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చారు. ఆకాశం దానిలో ఉన్న సమస్తము, భూమి దాని మీద ఉన్న సమస్తము, సముద్రం దానిలో ఉన్న సమస్తము, సకల సృష్టి అంతా కూడా, సృష్టిలో ఉన్న ప్రతి స్పష్టం అంతా కూడా ఆయనను పూజిస్తూ ఉంది. సో ఈ రోజున ఏమంటే ఆయన ప్రజలైన మనం ఆ దేవదేవుని, నీ పాపములు తీసివేయడం కొరకు ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభువును పూజిస్తే నీ జన్మ ఎంత ధన్యం, నీకెంత గొప్ప భాగ్యం. కనుక ఈ సంతోషంలో, ఈ క్రిస్మస్ సంతోషంలో పాల్గొన్న మీ అందరికీ ఏమంటే మరొకసారి ఈ గొప్ప శుభాలు తెలియజేస్తూ ఆయన్ని మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.